మోకాళ్ల నొప్పికి సర్జరీ లేకుండా కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. జగిత్యాల జిల్లాలో ఈరోజు పొద్దున ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు గంగిరెడ్డిని హత్య చేసిన తర్వాత మాత్రం చాలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రకరకాల అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే డైరెక్ట్గా ఈ హత్య జరిగిన తర్వాత పొద్దున ఈ ఇన్సిడెంట్ తెలియగానే జీవన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేశాడు. అండ్ ఇట్లాంటి హత్యలు జరగడం ఏంటి అంటే ఆయన చాలా ఆవేదనగా అండ్ ఇమోషనల్గా కూడా మాట్లాడడం జరిగింది. బికాజ్ పార్టీలో గత 3 నెలలుగా చాలా అవమానాలు ఫేస్ చేస్తున్నాము. అవమానాలే కాకుండా అసలు రకరకాలుగా పార్టీలో ఉంటూ కూడా మేము ఒక నరక యాతన అనుభవిస్తున్నాము. ఇది పోయి ఇంకా ఇప్పుడు ఫిజికల్ దాడి చేస్తూ మనుషుల్నే హత్య చేసే వరకు తీసుకొచ్చారు అని అంటే అసలు రాజకీయాల్లో ఉండాలంటేనే నాకు అదోలా అనిపిస్తుంది. ఏదన్నా స్వచ్ఛంద సంస్థ పెట్టుకొని సేవా కార్యక్రమాలు చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఇంకో పార్టీ వైపు చూడకుండా ఒక స్వచ్ఛమైన కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీకి లాయల్గా ఉంటూ పార్టీకే సేవ చేస్తూ పార్టీ కోసమే వర్క్ చేస్తున్నటువంటి నాలాంటి కార్యకర్తలకు ఇట్లాంటి అవమానాలే కాకుండా నన్ను నమ్ముకొని వచ్చిన పార్టీ కోసం వర్క్ చేస్తున్నటువంటి కార్యకర్తనే ఈరోజు నా తమ్ముళ్ళ లాంటి వాడిని చంపడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరం. ఇంత సీనియర్ మోస్ట్ లీడర్ అని సంబోధిస్తున్నప్పుడల్లా ఒక రకంగా నాకు సంతోషం, ఇంకోవైపు బాధ కూడా కలుగుతోంది. ఇంత సీనియర్ మోస్ట్ అయిన నాలాంటి లీడర్కే మరి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు పార్టీ కావచ్చు లేకపోతే ఇంకో విధంగా కావచ్చు అసలు ఎట్లాంటి హామీ లభిస్తుంది, ఎట్లాంటి న్యాయం జరుగుతుంది అనేది ప్రతి ఒక్క కార్యకర్త, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న ప్రతి కార్యకర్త ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇప్పుడు అక్కడ జగిత్యాల్లో చాలా టాక్స్ నడిపిస్తున్నాయి. ఇప్పుడు ఎవరైతే ఈ నిందితుడు సంతోష్ ఎవరైతే ఈ గంగిరెడ్డిని అంటే ప్రధాన అనుచరుడు జీవన్ రెడ్డికి ఆయనను చంపినప్పుడు అసలు సంతోష్ అనే వ్యక్తి చాలా యంగ్గా కనిపిస్తున్నాడు. జీవన్ రెడ్డికి సంబంధించిన ఇప్పుడు ఎవరైతే అనుచరుడు ఉన్నారో గంగిరెడ్డి చాలా ఏజ్ గ్యాప్ ఉంది. అసలు ఆ పిల్లవాడికి ఈ గంగిరెడ్డి మీద ఉన్నటువంటి కోపం ఏంటి, ఎందుకని చంపే అంత కసి గంగిరెడ్డి మీద పెంచుకున్నాడు సంతోష్. ఇంకోటి ఏంటంటే ఈ సంతోష్ ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడికి గంజాయి తాగే అలవాటుంది, గంజాయి పీల్చే అలవాటుంది అనేది ఒక టాక్ వినిపిస్తోంది. ఆయన మీద ఆల్రెడీ 18 కేసులు ఉన్నాయట, అది కూడా ఒక ఇన్ఫర్మేషన్ అంతోంది. అండ్ ఇప్పుడు ఎవరైతే జగిత్యాలకు సంబంధించిన మరి బీఆర్ఎస్ అనాలా మరి కాంగ్రెస్ అనాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాతే ఇవన్నీ కూడా పరిణామాలు జరుగుతున్నాయి. జీవన్ రెడ్డి చెప్తుంది అదే, 3 నెలల నుంచి నరకయాతన అనుభవిస్తున్నాం అన్నటువంటి మాట ఎందుకు చెప్తున్నారంటే ఈ 3 నెలల క్రితమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ మధ్య ఇప్పుడు పూర్తిగా ఒక వర్గపోరు అనాలా లేకపోతే వర్సెస్ అనాలా, ఎక్కడ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీలో సమన్వయంగా పనిచేస్తున్న సిచ్యువేషన్ అయితే డెఫినెట్లీ కనిపించట్లేదు. అంటే ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డిగా మారిపోయిన సిచ్యువేషన్ ఉంది. సో పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అనే వర్షన్ వినిపిస్తోంది. అందుకే జీవన్ రెడ్డి కామెంట్ కూడా చేశారు, ఇది బీఆర్ఎస్
రాజ్యమా లేకుంటే కాంగ్రెస్ రాజ్యమా? కాంగ్రెస్ రాజ్యంలోనే కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్త హత్య గావింపబడ్డం ఏంటి ప్రధాన క్వశ్చన్. అండ్ అక్కడ ఉన్నటువంటి సిఐని కూడా అదే అడుగుతున్నారు, మీరు అసలు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు? ఈ గంగిరెడ్డి అనే వ్యక్తి చాలా టైమ్స్ నాకు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, నాకు కొంత భద్రత కల్పించండి అంటే కూడా సిఐ పెద్దగా పట్టించుకోలేదు, మా మాటని పెడచెవున పెట్టారు. అసలు కాంగ్రెస్ పాలన ఉందా లేకపోతే బీఆర్ఎస్ పాలన ఉందా? యాక్చువల్లీ బీఆర్ఎస్కి సంబంధించిన లీడర్ ఎవరైతే ఉన్నారో అసలైన కాంగ్రెస్లో ఉన్నారు, కానీ జీవన్ రెడ్డి ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోవట్లేదు. ఈ వలసల్ని ప్రోత్సహించడం ఏంటి అనేది పెద్ద ఎత్తున లాస్ట్ టైం కూడా నిరసన వ్యక్తం చేశాడు. అసలు ఎట్లా మీరు బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళపైనే పోరాటం చేసి వాళ్ళ మీద గెలిచిన తర్వాత బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళని కాంగ్రెస్లో ఎట్లా జాయిన్ చేసుకుంటారు అనేది ప్రధానంగా ఆయన 3 నెలల క్రితం చాలా పెద్దగా గట్టిగా వాయిస్ వినిపించాడు. అధిష్టానం దిగివచ్చి రేవంత్ రెడ్డి చాలా మందిని పంపించిన తర్వాత శ్రీధర్ బాబు సమన్వయంతో చాలా మంది మాట్లాడిన తర్వాత కొంత సద్దుమణిగారు. అయినా అప్పటికీ కూడా ఆయన రాజీనామా చేస్తాను అని స్పష్టంగా చెప్పడం జరిగింది. అప్పుడు హుటాహుటిన ఢిల్లీకి పిలిపించుకున్నారు ఢిల్లీ పెద్దలు, కొంత సముదాయించి ఆయనను పంపించడం జరిగింది. కానీ 3 నెలల నుంచి కూడా ఆయన చాలా అనుమానాలు అండ్ అసంతృప్తితోనే పార్టీ మీద ఉన్నట్టుగా అయితే మనకైతే స్పష్టమవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒక వీడియో మీరు చూడొచ్చు, స్పష్టంగా ఆ వీడియోలో కనిపిస్తుంది గంగిరెడ్డి. అంటే ఇప్పుడు ఎవరైతే చనిపోయారో గంగిరెడ్డి, ఆ గంగిరెడ్డి లాస్ట్ టైం ఎప్పుడైతే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను, ఈ వలసల్ని ప్రోత్సహించొద్దు, ఎమ్మెల్యే సంజయ్ని జాయిన్ చేసుకోవద్దు అన్నప్పుడు శ్రీధర్ బాబు వచ్చి జీవన్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు గంగిరెడ్డి ఎవరైతే శ్రీధర్ బాబు ఉన్నారో ఆయన కాళ్ళ మీద పడి అత్యంత దారుణంగా, అంటే ఆ వీడియో చూసినప్పుడు నిజంగా చాలా ఇంత భయంకరంగా ఉంటుందా అనిపించింది. ఎంత లాయల్గా ఉన్నాడు అండ్ జీవన్ రెడ్డికి ఎంత దగ్గరగా ఉన్నాడు అనేది స్పష్టమవుతోంది. చూడండి సార్, మేము చాలా అవమానాలని మేము ఫేస్ చేస్తున్నాం, చాలా అవమానాలు పడుతున్నాం, ఇది ఎంతవరకు కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ ఇలా చేయొచ్చా అన్నటువంటి మాట చెప్తూ శ్రీధర్ బాబు కాళ్ళ మీద పడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మా నేత అంటే జీవన్ రెడ్డి చాలా బాధపడుతున్నారు సార్ అని కాళ్ళు మొక్కే ప్రయత్నం చేశాడు. మనం ఆ ఫ్రేమ్లో చూడొచ్చు. శ్రీధర్ బాబు, గంగిరెడ్డి, ఇప్పుడు ఎవరైతే హత్యకు గురయ్యాడో గంగిరెడ్డి, ఆ తర్వాత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఆ ఫ్రేమ్లో మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు హత్యకు గురైనటువంటి వ్యక్తి గంగిరెడ్డి చాలా అంటే చాలా క్లోజ్ జీవన్ రెడ్డికి. తమ్ముళ్ళ లాంటి వ్యక్తిని నేను కోల్పోవడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీకి ఇంత లాయల్గా ఉంటే మాకు ఇట్లాంటి అవమానాలు ఏంటి, ఇప్పుడు ఫిజికల్గా భౌతికంగా కూడా దాడి చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది ఏంటి, మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ ఈవెన్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాల్ చేసి మాట్లాడినా సరే, ఆయన ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నా సరే జీవన్ రెడ్డి వినకుండా ఐఎమ్ సారీ అంటూ ఆ ఫోన్ కాల్ని కూడా కట్ చేశారు. అండ్ అడ్లూరి లక్ష్మణ్ విప్ అక్కడ, సో ఆయన కూడా మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా లేదు, అసలు నేను వినే పరిస్థితిలో కూడా లేను, నేను చాలా అవమానాలని ఫేస్ చేస్తున్నాను, ఇది ఎంతవరకు కరెక్ట్, నీకో దండం, మీ పార్టీకో దండం, మమ్మల్ని ఇలా బతకనివ్వండి అంటూ కూడా పార్టీకి సంబంధించిన విప్ ఎవరైతే ఉన్నారో అడ్లూరి లక్ష్మణ్తో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరి ఈ హత్య తర్వాత చాలా వరకు మళ్ళీ ఇంకో టాక్ ఏం వినిపిస్తుంది అంటే జీవన్ రెడ్డి ఇంకా ఎమ్మెల్సీ పదవికి మేబీ రాజీనామా చెయ్యొచ్చా అన్నటువంటి టాక్ వినిపిస్తుంది. మరి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినా కూడా ఆయన రెస్పాండ్ అవ్వలేదు. మరి డైరెక్ట్గా మరి మళ్ళీ ఢిల్లీకి సంబంధించిన పెద్దలే రంగంలోకి దిగి మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నారా, పిలిపించుకునే ప్రయత్నం చేయబోతున్నారా, లేదంటే ఇన్వెస్టిగేషన్ ఎంత సీరియస్గా చేయబోతున్నారు? ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో సంతోష్, అసలు ఆయన ఎందుకని ఇంత దారుణానికి పాల్పడే అవసరం ఏమొచ్చింది? సంతోష్ వెనకాల ఎవరో ఉన్నారు, ఇది ఖచ్చితంగా రాజకీయ హత్యే అన్నటువంటిది చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇంకోటి కూడా వినిపిస్తుంది ఏంటంటే జగిత్యాల్లో ఇప్పుడు జీవన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ లాగా ఇంకా సిచ్యువేషన్ మారిపోయింది. ఒకవేళ ఎమ్మెల్యే సంజయ్ మాత్రం బయట తిరిగితే ఇంకా ఏం జరుగుతుందో అన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. లోపల అయితే ఎమ్మెల్యే సంజయ్ని మీరు బయటకి రాకండి సార్ కొన్ని రోజుల పాటు అని పోలీసులే చెప్తున్న పరిస్థితి కూడా
ఉంది అనేసి చాలా మంది కార్యకర్తలు మాట్లాడుతున్నారు. జగిత్యాల్లో చాలా హీట్ క్రియేట్ అయింది ఈ హత్య తర్వాత మాత్రం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో జనరల్లీ అసలు రాజకీయ హత్యలు అనేది మనం రేర్ ఆఫ్ ది రేర్ వింటూ ఉంటాం. అట్లాంటిది ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇట్లాంటి రాజకీయ హత్య జరగడం ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. ఇది కేవలం జగిత్యాలకే పరిమితం కాదు, ఇట్లా అసంతృప్తులు చాలా మంది ఉన్నారు. ఈ వలసల వల్ల పార్టీ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది అనేటువంటిది జీవన్ రెడ్డి ఫస్ట్ నుంచి కూడా వినిపిస్తున్న వర్షన్. ఇక ఈ హత్య తర్వాత మాత్రం ఆయన ఇంకెంత సీరియస్గా మరి కామెంట్ చేయబోతున్నారు, ఇంకెంత సీరియస్గా ఆయన అడుగులు ముందుకు పడబోతున్నాయి అనేది కూడా వేచి చూడాల్సిందే.